హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు వచ్చేసి నేను మీతో సుండల్ రెసిపీ షేర్ చేసుకుంటానండి. చాలా హెల్తీ, చాలా టేస్టీ అమ్మమ్మ కాలపు నాటి సున్నుండల రెసిపీ. సో, దీనికోసం మనకు జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ కావాలండి. మినపప్పు కావాలి, ఘీ కావాలి అండ్ షుగర్ కావాలి అంతే. సో, ఫస్ట్ పెనం పెట్టేసుకున్నాను. సో లో ఫ్లేమ్లో మినపప్పు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కలర్ వచ్చేసి చేంజ్ అవ్వాలి. ఒక అరోమాటిక్ స్మెల్ వస్తుంది మినపప్పు మనకి రెడీ అయిన తర్వాత. సో కలుపుకుంటూ ఉండాలి. సో చూసారా, రెడీ అయిపోయింది. మన మినపప్పు బాగా కలర్ చేంజ్ అయింది. మంచి స్మెల్ వస్తుంది. సో ఆపేసుకుంటున్నాను. నేను ఘీ అండి హీట్ చేసుకుంటున్నాను. ఒక 4-5 టీ స్పూన్స్ ఘీ హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. సో మినపప్పు మనం చల్లార్చుకోవాలండి. సో చల్లార్చుకున్న తర్వాత నేను వేసుకుంటున్నాను. 1 కప్ మినపప్పు తీసుకున్నాను. సో 1 కప్ మినపప్పుకి హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది. షుగర్ ఇష్టపడే వాళ్ళు ఒక 3/4 కప్ తీసుకోవచ్చు. సో నేను 1 కప్ తీసుకొని ఒక 3/4 కప్ షుగర్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ అయితే సరిపోతుంది. సో ఈ రెండు నీట్గా గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ అలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గరుగ్గా ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది, క్రంచీనెస్ ఉంటుంది. సో పౌడర్ చేసి పెట్టుకున్న మిక్చర్లో నేను ఘీ కలుపుకొని ముద్దల్లా కట్టుకోవాలి. సో గోరువెచ్చగానే ముద్దలు కట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ముద్దలు బాగా ఫామ్ అవుతాయి. సో మినపప్పు షుగర్ మిక్చర్లో ఘీ యాడ్ చేసుకొని ముద్దలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఒక లడ్డు లాగా ఇస్తే చాలా హెల్తీ. సో మినపప్పులో మనకి హై ప్రోటీన్ ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాల్షియం, ఐరన్ అన్నీ చాలా మినరల్స్ అన్నీ ఉంటాయి. సో హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి ఇస్తే ఇంకా మంచిది, స్ట్రాంగ్ అవుతారు. సో ప్రతిరోజు ఒక సున్నుండ చేసి పిల్లలకి ఇవ్వండి. సో అన్నీ ఉండలు ఇలానే కట్టేసుకోవాలండి. చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అన్నీ ఇలానే చుట్టేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ పైగా నిల్వ ఉంటాయండి. సో మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.